అభిమానం అవమానంగా మారింది. ఆ రోజు రాత్రి జరిగిందిదే. ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 తుది పోరులో కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరిపై పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ విన్నర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు అర్ధరాత్రి ఈ బిగ్ బాస్ ఫైనల్స్ ముగింపు అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ బయట కొన్ని అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్ల కారణంగా కంటెస్టెంట్స్ కు, పోలీసులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రత్యక్ష సాక్షులైన పోలీసుల కథనం ప్రకారం ఆ రోజు రాత్రి ఫైనల్ షో స్టార్ట్ కాకముందే దాదాపు 2000 మందికి పైగా బిగ్ బాస్ షో అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట విజేతలను కలిసేందుకు వేచి ఉన్నారు. వారిలో సగం మంది అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ కాగా మరో సగం మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. దీంతో ఫైనల్ షో ప్రారంభం కాకుండానే స్టూడియో బయట ఇరు కంటెస్టెంట్ల ఫ్యాన్లు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ప్రభావం ముందుగానే గ్రహించిన జూబ్లీహిల్స్ పోలీసులు అదనపు పోలీసు సిబ్బందిని అప్పటికప్పుడు రప్పించి అక్కడ ప్రధాన గేటు వద్ద నియమించారు. ఇంతలో పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటన జరగడంతో రాత్రి 12 గంటల సమయంలో అన్నపూర్ణ స్టూడియో గేటు బయట మరింత యువత చేరుకున్నారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ వద్దకు వెళ్లి ప్రధాన గేటు నుండి కాకుండా మరో గేటు నుండి తన ఊరికి చేరుకోవాలని సూచించారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేయవద్దని హెచ్చరించారు. అదే సమయంలో బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరి తన కుటుంబంతో కలిసి కారులో స్టూడియో నుండి బయటకు రాగా విజేత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ చౌదరి కారును చుట్టుముట్టి మట్టి రాళ్లతో అద్దాలు ధ్వంసం చేసి అమర్దీప్ కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఈ అల్లర్ల కారణంగా అమర్దీప్ భార్య తేజస్విని గౌడకి గాయాలయ్యాయి. నమస్కరిస్తూ వాళ్లని విడిచిపెట్టమని వేడుకున్నారు. కానీ ఆకతాయిలు కారు మీదకి ఎక్కి మరీ చిందులు వేస్తారు. ఇంతలో అదే సమయానికి స్టూడియో నుండి బయటకి వచ్చిన అశ్విని అనే కంటెస్టెంట్ కారుపైన కూడా ఈ అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. దీంతో అశ్విని కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇలా పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు లాఠీ జులిపించి స్టూడియో బయట ఉన్న అల్లరి మూకలను చెదరగొట్టారు. దీంతో రోడ్ నెంబర్ 5 రహదారిపైకి అల్లరి మూకలు చేరుకుని 5 ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కొద్దిసేపటికి 1 గంట ప్రాంతంలో పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ వాహనంలో అదే రహదారి మీదకు చేరుకున్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయి పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఈ మేరకు విధుల్లో ఉన్న ఎస్ఐ మెహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు పల్లవి ప్రశాంత్ మరియు అతని అనుచరులపై ఓ కేసు, అలాగే రాణిగంజ్ డిపో బస్ డ్రైవర్ ఖాసిం ఫిర్యాదు మేరకు బిగ్ బాస్ అభిమానులు కొందరి మీద మరో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.